చెప్పి బీఆర్ఎస్ కానీ ఆ తీర్పును వక్రీకరించి ప్రచారం చేయాలనుకుంటున్న ఎవరైతే సోకాల్డ్ నాయకులు ఉన్నారో, పార్టీలు కూడా కాదు, ఆ కేసీఆర్ అయితే బయటకు వచ్చే మాట్లాడేటట్టు లేడు, మాట్లాడతాడా లేడా అనేది కూడా తెలియదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నది మాత్రం ఇంతటి దుస్థితి టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్, అంటే ఆ రోజు టీఆర్ఎస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ తెచ్చుకున్న దుస్థితే. ఇంకా భవిష్యత్తులో దానికి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో ఒక రకమైన పిచ్చితో మాట్లాడుతున్న మాటలే నేను అనుకుంటున్నా. ఇలా ఎక్స్పైరీ డేట్ దాటినాక కూడా కయ్య మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మేము మా ముందున్న ఒకే ఒక్క అంశం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి ఏది కాంగ్రెస్ ఇట్లా చేస్తున్నది మేము ఇట్లా చేయలేదు అని చెప్పి సగబలికే పనిలో ఏదో తప్పించుకునే పనులు చేయకండి. మీరు చేసిన విధ్వంసం అంతా కూడా ఇప్పుడు అన్ని ఏ పార్టీ నుంచి ఎవరెవరిని జాయిన్ చేసుకున్నారో అవన్నీ కూడా చెప్పినాం. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తూ ఒక మాట అయితే చివరిగా చెప్పి నేను ముగిస్తా. మంచి పని, కానీ ఇదే రాజ్యాంగాన్ని మార్చమన్న మీ అయ్యను కూడా అడిగి ఎందుకు మార్చమన్నాడు? ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఈ రాజ్యాంగమే మీకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా అయితే మరి ఎందుకు ఆ రోజు మార్చమన్నావు డాడీ? ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆయనకు నచ్చలే. ఆ స్టేట్మెంట్ తర్వాతనే కదా 125 ఫీట్ల ఏంది అంబేద్కర్ గారి విగ్రహం, తర్వాత సెక్రటరియట్కి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే పెట్టింది. మరి ఎవరు చెప్తే చేసింది ఆ రోజు? సో రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తి, ఇంకా స్పీకర్ గారు ఆయన రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ యొక్క విధానాల పట్ల ఆయనకు కంప్లీట్ అవగాహన ఉన్న వ్యక్తే. కాబట్టి మీకు నష్టం జరిగినప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గుర్తొస్తున్నది, మనం చేసేటప్పుడు మాత్రం రాజరికం ఈరోజు గుర్తొస్తున్న పరిస్థితి. కాబట్టి అవును, అది ఒక చట్టం చేస్తే నష్టమేంది? చట్టం బీజేపీని కోరమని చెప్పండి వాళ్ళను, బీఆర్ఎస్ నాయకులను, వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. అదే చెప్పిన ఇలా వేములవాడ ఎమ్మెల్యే ఎవరు, ఆయన నాన్ లోకల్ మీన్స్ ఆయన ఎన్ఆర్ఐ. మరి 3 సార్లు ఆయన ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఆయన విషయంలో మీకు రాజ్యాంగం ఎందుకు గుర్తు రాలేదు? ఒక ఎన్ఆర్ఐని ఇప్పుడు మా దగ్గర కూడా గతంలో ఝాన్సీ రెడ్డి గారికి ఒక సీట్ ఇవ్వాలనుకున్నప్పుడు పౌరసత్వం అనేది అడ్డం వచ్చింది. అప్పుడు మేము ఏం చేసినాం, ఆల్టర్నేట్గా వారి కోడలికి ఇచ్చినాం, యశస్వర్ రెడ్డి గారికి ఇచ్చినాం. మరి మీకు ఇది తెలుసు, వేములవాడ ఎమ్మెల్యే విషయంలో ఆయన పేరు రమేష్, సిహెచ్ రమేష్ సంథింగ్, చెన్నమనేని రమేష్ గారిని సుప్రీంకోర్టు, పార్లమెంటు అన్నా కూడా వాళ్ళని అట్లనే దాచిపెట్టుకున్నారు. చివరికి మా ఆది శ్రీనివాస్ గారు మాతో కలిసి ఒకటేమో ఈవీఎంల ట్యాంపరింగ్ మీద కొట్లాడేది, రెండోదేమో ఈయన పౌరసత్వం మీద, అసలు ఈయన ఇండియనే కాదే బాబు అంటే బయటికి చెప్పుకొని తిరిగి. అంటే మీ కపట నాటకాలు ఇట్లా ఉంటాయి కేటీఆర్. మరి అప్పుడెందుకు చెన్నమనేని రమేష్ గారి విషయంలో మీరు స్పందించలేదో మీకు సరే. నేను ఇప్పుడు రాహుల్ గాంధీ గారి విషయంలో మీరు ప్రశ్నించింది కాబట్టి నేను అంటున్నా, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికి, రాజ్యాంగాన్ని ఫాలో అవడానికి ఆయన శతవిధాల ప్రయత్నిస్తున్నా, ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళని మేము ఏ విధంగా చూస్తున్నామనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలి. మీ మాదిరిగా మంత్రి పదవులు ఇచ్చేసి మీ మాదిరిగా ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు లేదు. ఇంకొకటి నేను మీ ద్వారా అడుగుతున్నది, ఎందుకంటే అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన బాధ్యతను తప్పించుకొని ఇంట్లో వండుకుంటున్నాడు. ఇప్పుడు ఈయనకేం చట్టాలు లేవా? ఈయనకేమి కోర్టులు వీటి పట్ల స్పందించవా? 6 నెలలకు ఒకసారి వచ్చి ఒకసారి మస్టర్ వేసుకుంటే మళ్ళీ 6 నెలలు ఎక్స్టెండ్ అయితే అని ఒక దొంగతనం చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు. మరి కేసీఆర్ మీద కూడా మేము కోర్టుకు పోవాలి. ప్రతిపక్ష నాయకులు లేని పార్టీ, ఇష్టానుసారంగా పిచ్చిగా మాట్లాడేటోళ్ళు ఉన్న పార్టీ అది. ఇలా కేసీఆర్ కూడా హౌస్కు రాకపోవడాన్ని కూడా స్పీకర్ గారు ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఎందుకంటే ఆ విచక్షణాధికారం మీకు కూడా ఉంది స్పీకర్ గారు. మరి ఆయన 6 నెలలకోసారి 3 నెలలకోసారి జీతం తీసుకోవడానికో రావడానికో, లేకపోతే ఏమంటాం దాన్ని, రాజ్యాంగబద్ధంగా ఒక సభ్యుడు
ఇంతకాలం పాటు రాకపోతే అది చెల్లదు అనే ఒక నిబంధన ఉంది కాబట్టి వచ్చిపోతుండు తప్పితే కేసీఆర్ చేస్తున్నది ఏంది? ఆ రోజేమో ప్రతిపక్షాలను లేకుండా చేసిండు, ఇప్పుడేమో ఆయనే లేకుండా చేసుకుంటుండు.